నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 8 మందిలో ఒకరు అధిక బరువు అనే సమస్యతో బాధపడుతున్నారు. వెయిట్ లాస్ అవ్వాలంటే ఏం చేయాలి? ఈ బరువుని తగ్గించుకున్న వాళ్ళు దాన్ని కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేయాలంటే ఆహారం అలవాట్లు ఎలా మార్చుకోవాలి? ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ మనకు అందించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజ్ గారు. సార్తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, జనరల్గా అధిక బరువు, ఒకసారి బరువు పెరిగిపోతే వేరే ఇతర మళ్ళీ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. జనరల్గా అందరికీ తెలిసింది ఏంటంటే బరువు అనేది మోకాల మీద పడుతూ ఉంటుంది. సో ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ అయి ఉంటుంది కదా సార్. సో దీన్ని బరువునే మనం అరికట్టడానికంటే కంట్రోల్ చేసుకోవాలి, వెయిట్ని తగ్గించుకోవాలంటే రెమెడీస్ కానీ, టిప్స్ కానీ, హోమియోపతిలో ట్రీట్మెంట్స్ కానీ ఏ విధంగా ఉన్నాయంటారు? అధిక బరువు ఒకవేళ తగ్గాలంటే ఫస్ట్ మీకు ఒబెసిటీ దేనివల్ల వచ్చింది, రూట్ కాజ్ అని మనం తెలుసుకోవాలి. ఈ మధ్య ఏమైపోయిందంటే లేడీస్కి పీసీఓడి కేసెస్ చాలా పెరుగుతున్నాయి అన్నమాట. లేడీస్లో అండ్ థైరాయిడ్ కేసెస్ కూడా పెరుగుతున్నాయి. జెంట్స్లో ఏమో థైరాయిడ్ వస్తుంది బట్ తక్కువ మందికి వస్తుంది. థైరాయిడ్ కాకుండా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కూడా అవుతున్నాయి. సో ఏదైనా అండర్లయింగ్ డిజీజ్ ఉంది, దానివల్ల వెయిట్ పెరుగుతున్నామా అని ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే విటమిన్ డి డెఫిషియన్సీ చాలా మందిలో అవుతుంది ఈ మధ్య. విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కూడా చాలా మందికి వెయిట్ అనేది పెరుగుతుంది. విటమిన్ B12 డెఫిషియన్సీ వల్ల కూడా చాలా మందికి వెయిట్ పెరుగుతుంది. సో ఏవైతే మినరల్స్, వైటమిన్స్ మన బాడీలో ఉంటాయి అవన్నీ నార్మల్ లెవెల్స్లో ఉన్నాయా లేవా అని మనం చెక్ చేసుకోవాలి. ఏదైనా రోగం ఉందా లేదా అని మనం డయాగ్నోసిస్ చేయించుకోవాలి. ఒక్కొక్కసారి సిమ్టమ్స్ కూడా ఉండవు. ఇవి కాకుండా ఇన్ జనరల్ ఎందుకు పెరుగుతుంది వెయిట్? బై ఛాన్స్ రోగం లేదంటే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, జెనెటిక్ కాజెస్, లేదంటే వంశపరంగా వస్తుందంటే. అవి కాకుండా బింజ్ ఈటింగ్, కొందరికి అలవాటు ఉంటుంది, కొద్దిసేపటికి కొద్దిగా తింటూనే ఉంటారు. అది కూడా ఏం తింటారు? జంక్ ఫుడ్ తింటారు, చిప్స్ తింటారు, హాట్ చిప్స్ తింటారు, పిజ్జాలు తింటారు, బర్గర్లు తింటారు. సో అవి కాకుండా ఒకవేళ మీకు చాలా ఆకలి అవుతుందంటే మీరు హెల్దీ ఫుడ్స్ ప్రిఫర్ చేయాలి. ఓకే. సో హెల్దీ ఫుడ్స్ ప్రిఫర్ చేయకుండా ఇట్లా జంక్ ఫుడ్ తింటే అదొక కేసు ఉంటుంది. ప్లస్ ఇంకో కేసు ఏముంటుంది, స్మోకర్స్కి ఆల్కహాల్ ఎవరైతే తీసుకుంటారో వీళ్ళకు చూసుకుంటే ఆకలి అనేది పెరిగిపోతుంది అనమాట. సో వాళ్ళు కూడా ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంటారు ఎవ్రీడే. ఎంత క్యాలరీస్ మీకు రిక్వైర్డ్ ఉంది, బై ఛాన్స్ మీకు అండర్లయింగ్ హెల్త్ కండిషన్ లేకపోతే ఎంత క్యాలరీస్ రిక్వైర్డ్ ఉన్నాయి, మీరు దానికన్నా ఎక్కువ తీసుకుంటేనే మీ వెయిట్ అనేది పెరుగుతుంది. అండ్ ఇవన్నీ మనం అనాలిసిస్ చేసుకొని దాని తర్వాత వెయిట్ లాస్ ఎట్లా చేసుకోవాలి దాని మీద ఫోకస్ చేయొచ్చు. చాలా మంది ఈ రోజుల్లో వెయిట్ మేము బరువు ఉన్నాము, తగ్గాలి, సో మేము కూడా స్లిమ్గా కనిపించాలి అని చాలా మంది ట్రై చేస్తున్నారు. బట్ దే ఆర్ నాట్ మెయింటైన్ చేయలేకపోతున్నారు అనమాట. సో మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలి సార్? ఒక డయట్ ఫాలో అవుతాం మనం. ఒకవేళ ఆ డయట్ మీరు లైఫ్ టైం ఫాలో అవ్వగలుగుతారు అంటేనే అది స్టార్ట్ చేయండి. ఇప్పుడు కొందరు కీటో డయట్ చేస్తారు మేడం, ప్రోటీన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టుకుంటారు, గుడ్ ఫ్యాట్ మీద ఫోకస్ పెట్టుకుంటారు. కానీ ఇప్పుడు బాయిల్డ్ చికెన్ ఉంటుంది, దాంట్లో బటర్ ఉంటుంది, సాల్ట్ వాళ్ళు కట్ చేస్తారు, దాంట్లో మిల్క్ ప్రోడక్ట్స్ చాలా మంది కట్ చేస్తారు. ఇట్లా వేరే టైప్స్ ఆఫ్ డయట్స్ తీసుకుంటారు. కానీ అది ఎన్ని రోజులు తీసుకుంటారు? మన స్టేపుల్ ఫుడ్ మనం వదిలేసి ఉండలేము, అది మనం అర్థం చేసుకోవాలి. సెకండ్ థింగ్, అప్పుడప్పుడు మన క్రేవింగ్స్ వస్తూనే ఉంటాయి, చాలా సార్లు మనం కంట్రోల్ చేయలేము, అది కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి. సో మనం మన డయట్ ఎట్లా డిజైన్ చేసుకోవాలంటే అది మనం లైఫ్ టైం ఫాలో అవనికి రావాలి. ఓకే, లైఫ్ టైం ఫాలో అవ్వాలంటే మనం తీసుకునే ఆహారం రొటీన్ గా ఏం తీసుకుంటామో అదే తీసుకొని మనం వెయిట్ తగ్గించుకోవాలి. అది ఎలా పాసిబుల్ అనేసి మీరు అడుగుతారు. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఫ్యాట్స్ దేంట్లో ఎక్కువ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ దేంట్లో ఎక్కువ ఉంటాయి, అవి అవాయిడ్ చేస్తాం ఫుడ్స్. ఫైబర్స్ దేంట్లో ఎక్కువ ఉంటాయి, వాటర్ కంటెంట్ దేంట్లో ఎక్కువ ఉంటుంది, క్యాలరీస్ దేంట్లో తక్కువ ఉంటాయి, అవి ఎక్కువ మన డైట్లో ఇంక్లూడ్ చేస్తాం. ఓకే. రైస్ మనం వదలము, ఓకే, బట్ చాలా పోర్షన్ కంట్రోల్ చేసి తీసుకుంటాం. అండ్ మనము ఒక్క మిల్లెట్స్ పెట్టుకుంటాం కంపల్సరీ. సో టిఫిన్స్ మీరు చేస్తారు కదా, మీరు ఇడ్లీలు, దోశలు, అటుకులు, ఉప్మా, మళ్ళీ దాని తర్వాత ఏ టిఫిన్ తీసుకున్నా మీరు అది మిల్లెట్స్ తోటి ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే. రాగి గట్కా చేసుకోండి, లేకపోతే రాగితోటి దోశలు చేసుకోవచ్చు, రాగితోటి మీరు ఇడ్లీలు చేసుకోవచ్చు, రాగితోటి మీరు ఉప్మా లాగా కూడా చేసుకోవచ్చు, రాగితోటి ఏమైనా చేసుకోవచ్చు. అండ్ రాగిలో కాల్షియం చాలా ఎక్కువ ఉంటుంది. రాగిలో
విటమిన్స్ ఎక్కువ ఉంటాయి, మినరల్స్ కూడా ఎక్కువ ఉంటాయి, అండ్ ఫైబర్ కంటెంట్ చాలా ఉంటుంది. మీరు ఇంత నార్మల్ ఉప్మా తిన్నారనుకోండి, ఇంత తింటారనుకోండి, రాగి మీరు ఇంతే తినగలుగుతారు. సో పోర్షన్ కంట్రోల్ అయిపోతుంది ఆటోమేటిక్. హై ఫైబర్ ఉంటుంది దాంట్లో, కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి, రిచ్ ఇన్ కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, ఫాస్ఫరస్ కూడా ఉంటుంది దాంట్లో. సో అవిటి వల్ల మీ బాడీ న్యూట్రిటివ్ ఉన్న ఫుడ్ కూడా మీరు కన్జ్యూమ్ చేస్తున్నారు, అండ్ పోర్షన్ కంట్రోల్ చేస్తున్నారు, వెయిట్ లాస్ ఆటోమేటికలీ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. ఎక్కువసేపు మీకు సాటియేషన్ ఉంటుంది దీంతో. సాటియేషన్ అంటే మనకు తొందరగా ఆకలి అవ్వదు అనమాట, ఫుల్నెస్ ఉంటుంది. కొందరు ఏం కంప్లైంట్ చేస్తారు, అరే ఇది తీసుకున్నాక నాకు కాన్స్టిపేషన్ స్టార్ట్ అయింది, నాకు కడుపు లోపల నుంచి గుడు 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 సౌండ్స్ వస్తున్నాయి. సో అవన్నీ ఎందుకు అవుతున్నాయంటే మీ బాడీ రిపేర్ అవుతుంది. మీరు ఎన్ని రోజులు జంక్ వేసినారు కదా దాంట్లో, అదంతా ఇప్పుడు దాని లోపల నుంచి వచ్చిన మీ బాడీలో ఉన్న టాక్సిన్స్ మెల్లిమెల్లిగా బయటికి వస్తాయి అన్నమాట. సో అందుకే అది అవుతుంది. మధ్యాహ్నం మనం ఏం చేస్తామంటే, బై ఛాన్స్ మీకు రైస్ ఇష్టం, ఏ కూర అన్నా సరే రైస్ ఇష్టం అంటే పోర్షన్ కంట్రోల్డ్ రైస్, హాఫ్ క్వాంటిటీ మీకు మైండ్లో తెచ్చుకోవాలి మీరు ఎంత తినాలనేసి. ఒకవేళ మీకు ఎంత తినాలనిపిస్తే మీరు దానికన్నా హాఫే తీసుకోవాలి. సో అది పోర్షన్ కంట్రోల్. పోర్షన్ కంట్రోల్ చేసుకుంటూ మనం రైస్ తీసుకుంటున్నాం మనకు నచ్చిన కర్రీతోటి అన్నమాట. అండ్ దాని తర్వాత నైట్ టైం మనం ఏం చేస్తామంటే కంప్లీట్లీ రా వెజిటేబుల్ మీల్ ఒకటి డైలీ పెట్టుకుంటాం. రా వెజిటేబుల్ మీల్ పెట్టుకుంటాం. దీంట్లో మనము కీరా, సొరకాయ, అండ్ దాని తర్వాత స్పినచ్ అంటే మన పాలకూర ఉంటుంది కదా, పాలకూర, అండ్ గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర తీసుకుంటాం, అండ్ దీంట్లో బ్లాక్ పెప్పర్ యాడ్ చేస్తాం మనం, అండ్ దాంతోపాటు టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేసి అదే డైలీ మీరు తీసుకోవాలి. తీసుకోవడం వల్ల ఏమవుతుంది, ఇవన్నిట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. సో ఆటోమేటికలీ ఫ్యాట్ బర్నింగ్ స్టార్ట్ అవుతుంది మీ బాడీలో. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఉంటుంది. ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్లకు మోకాలు నొప్పులు, నడుము నొప్పి, వీపులో నొప్పి, మెడ నొప్పి అవి తగ్గుతాయి. ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఇవన్నిట్లో. సో కాన్స్టిపేషన్ కూడా తగ్గుతుంది, అండ్ ఎక్కువసేపు ఫుల్నెస్ ఉంటుంది మీ బాడీలో, హైడ్రేటెడ్ ఉంటుంది మీ బాడీ. అండ్ బ్లాక్ పెప్పర్ డైరెక్ట్లీ వెయిట్ లాస్లో హెల్ప్ చేస్తుంది అనమాట. మీరు దీంట్లో పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్న అది కూడా డైరెక్ట్లీ వెయిట్ లాస్లో హెల్ప్ చేస్తుంది. ఇవే కాకుండా కుకుంబర్ డైరెక్ట్లీ వెయిట్ లాస్లో హెల్ప్ చేస్తుంది. సో ఇది చేయండి. ఒకవేళ మీకు డైలీ అట్లా చేయాలనిపించకపోతే ఒక్కో రోజు ఇది చేయండి, ఆల్టర్నేట్ డే అనమాట. ఇంకో రోజు ఏం చేయండి, మీరు ఐదర్ కీరా ఆర్ సొరకాయ దీని కర్రీ చేసుకోండి. మీరు దీని కర్రీ చేసుకోండి, సాల్ట్ కొద్దిగా తక్కువ యాడ్ చేసుకోండి, అండ్ ఇది డైరెక్ట్లీ వెయిట్ లాస్కి చాలా బెనిఫిషియల్ అనమాట. ఒక మీల్ ఇట్లా తీసుకోండి. దాంతోపాటు జొన్న రొట్టె తీసుకోండి కంపల్సరీ. మీకు ఫస్ట్ మంత్ లో 6 to 7 kgs తగ్గుతారు. దాని తర్వాత ర్యాపిడ్ వెయిట్ లాస్ ఉంటుంది. 6 months లో మీరు 15 kgs to 20 kgs కూడా లూజ్ చేయొచ్చు దీంతో. మీ దగ్గరకు వస్తే వాళ్ళ హైట్ అండ్ వెయిట్ కి తగ్గట్టు, వాళ్ళ BMI కి తగ్గట్టు మీరు న్యూట్రిషన్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటారా? న్యూట్రిషన్ కూడా సజెస్ట్ చేస్తాను, ప్లస్ హోమియోపతి మెడిసిన్స్ చాలా ర్యాపిడ్ గా వెయిట్ లాస్ లో హెల్ప్ చేస్తాయి అన్నమాట. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సైడ్ ఎఫెక్ట్స్ అస్సలకి ఉండవు. అండ్ దాంట్లో ఫైటో లెక్క చాలా ఇంపార్టెంట్. ఫైటో లెక్క ఈ డయట్ తో పాటు డైలీ ఒక డోస్ ఫైటో లెక్క తీసుకోండి, 5 drops in 1 cup of water. ఇంకా ఫాస్ట్ అయిపోతుంది వెయిట్ లాస్, యాక్సిలరేట్ అయిపోతుంది అనమాట. అది కాకుండా ఇంకోటి ఆర్జెంటమ్ ఫాస్ అని ఒక మెడిసిన్ ఉంటుంది, అది కూడా 1 potencyలో డైలీ 5 drops తీసుకోండి మార్నింగ్ టైం. దాంతో ఇంకా యాక్సిలరేట్ అయిపోతుంది వెయిట్ లాస్, ఎందుకంటే ఫ్యాట్ బర్నింగ్లో ఇవి చాలా హెల్ప్ఫుల్ అనమాట. ఇవి కాకుండా ఏదైనా అండర్లైన్ కాజ్ ఉంది, థైరాయిడ్ ఉన్నా, PCOD ఉన్నా, షుగర్ ఉన్నా వాళ్ళకు చాలా ఎక్కువ వెయిట్ ఉంది, వెయిట్ లాస్ కూడా చేసుకోవాలి. ప్లస్ అది కూడా శాశ్వతంగా మొత్తానికి షుగర్ తగ్గిపోవాలి, థైరాయిడ్ తగ్గిపోవాలంటే నాకు కన్సల్ట్ చేయండి. హోమియోపతి తోటి పర్మనెంట్ గా తగ్గిపోతుంది ఏ రోగం అన్నా. థ్యాంక్ యూ డాక్టర్ గారు, చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో పోర్షన్ కంట్రోల్ అంటే ఏంటి, ఒక డైట్ లో ఒక మీల్ లో వెజిటేబుల్ మీల్ అనేది, రా వెజిటేబుల్ డైట్ అనేది ఎలా ఇంక్లూడ్ చేసుకోవాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అసలు వెయిట్ లాస్ అవ్వాలి, హెల్దీ వెయిట్ లాస్ అవ్వాలంటే ఏం చేయాలి, చాలా వివరంగా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్.